కొద్ది రోజులుగా భారీగా వస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. నిలకడగా వరద వచ్చి చేరుతూ ఉండడంతో ఆల్మట్టి నుంచి నాగార్జున సాగర్ దాకా ప్రాజెక్టుల గేట్లని తెరిచుంచారు. ఆల్మట్టి ప్రాజెక్టు గేట్లు ఇప్పటికే తెరుచుకుని ఉండగా నారాయణపూర్ ప్రాజెక్టు 25 గేట్లు, ఉజ్జయిని ప్రాజెక్టు గేట్లు 16, జూరాల ప్రాజెక్టుకు గేట్లు 34, శ్రీశైలం ప్రాజెక్టుకు 10 గేట్లు, నాగార్జున సాగర్కు చెందిన 20 గేట్లను తెరిచి ఉంచారు. నాగార్జున సాగర్లో సోమవారం ఉదయం 13వ గేటు వద్ద పూజలు చేసి స్విచ్ ఆన్ చేసి నీటిని కిందకు వదిలారు. ఆ తర్వాత మొత్తం 6 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రం 16 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయగా రాత్రి 10 గంటల సమయంలో 3.55 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండడంతో 20 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయం కళకళలాడుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 312.50 టీఎంసీలకు గాను సోమవారం రాత్రి 10 గంటల సమయానికి 296.85 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి భారీ ప్రవాహం వస్తూ ఉండడంతో టెయిల్ పాండ్ నుంచి 1,00,000 క్యూసెక్ల నీటిని కృష్ణానదిలోకి వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తిలో పాటు కుడి, ఎడమ కాల్వలకు ఎస్ఎల్బీసీతో కలిపి ప్రాజెక్టు నుంచి కృష్ణానదిలోకి 1.96 లక్షల క్యూసెక్ల నీరు వెళ్తోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి వరద నీరు వస్తూ ఉండడంతో అధికారులు పులిచెంతల ప్రాజెక్టు 4 గేట్లెత్తి 26,000 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. ఇక ప్రాజెక్టుల నుంచి నీరు విడుదలవుతూ ఉండడంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గత 2 ఏళ్లుగా సరైన వర్షాలు లేకపోవడంతో నాగార్జున సాగర్ జలాశయం బోసిపోయింది. ఈసారి భారీ వర్షాలు కురవడంతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. చివరగా 2022 ఆగస్టు 11న నాగార్జున సాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా కృష్ణానదిలోకి నీటిని విడుదల చేశారు. 2 ఏళ్ల తర్వాత మళ్లీ సోమవారం ప్రాజెక్టు గేట్లు తెరవడంతో సాగర్కు కొత్త శోభ వచ్చింది. ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ కిందికి జాలువారే సుందర దృశ్యాలను కళ్లారా చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద తగ్గుతోంది. సోమవారం డ్యాం సైట్ వద్ద 3,44,218 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదు కాగా సోర్స్ ప్రాజెక్టులైన జూరాల, సుంకేశ్వర నుంచి 3,69,067 క్యూసెక్ల వరద విడుదలవుతోంది. వరద తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం జలాశయం గేట్ల ఎత్తును తగ్గించారు. 10 గేట్లు 12 ఫీట్ల మేరకు ఎత్తి 3,10,840 క్యూసెక్లను, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ద్వారా 37,857 క్యూసెక్లు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా 26,480 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు.